హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వ్యాలంటైన్ స్పెషల్ డిజర్ట్ అనమాట. చాలా బాగుంటుంది. మిల్క్ పుడింగ్ చూసారా ఎంత బాగా జిగిల్ జిగిల్ అంటుంది కదా. ఇదైతే తమిళనాడు స్ట్రీట్లో ఎక్కడ చూసినా దొరుకుతుంది. నేను ఫస్ట్ చూసేదో అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఇది మిల్క్ పుడింగ్. వీళ్ళు జున్ను అని కూడా అంటారు, రకరకాలుగా పిలుస్తారు దీన్ని. చాలా టేస్టీగా అనిపిస్తుంది, చేసుకోవడం కూడా ఈజీ. ముందుగా అయితే 1/2 లీటర్ పాలు తీసుకొని నీట్గా కాగబెట్టుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 1/2 కప్ షుగర్ వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ చుట్టూరు. షుగర్ చిన్నగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూసారా, ఇలా మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు కంటిన్యూస్గా కదుపుతూనే ఉండాలి. బికాస్ ఇలా కదపకపోతే ఎక్కడైతే మెల్ట్ అయిందో అక్కడ వరకే మెల్ట్ అయ్యి మళ్ళీ గట్టిగా అయిపోయి క్యారమిలైజ్ అయిపోతుంది. అటు టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అంటే కొంచెం బ్లాక్ అయిపోతుంది క్యారమిల్ కూడా, టేస్ట్ కూడా మొత్తం మాడిపోయినట్టు ఉంటుంది, వాసన కూడా సరిగ్గా ఉండదు. అందుకోసమే కంటిన్యూస్గా కదుపుతూ ఉండాలి. మెయిన్ దీంట్లోనే ఉంటుంది ఈ డిజర్ట్ టేస్ట్ అంతా కూడా. అందుకే నీట్గా ఎప్పుడు కదుపుతూనే ఉండాలి. అంతే, క్యారమిల్ అయిపోతుంది కదా బ్రౌన్ కలర్లో. ఇలా బ్రౌన్ కలర్లో రాగానే ఇంకా అక్కడ ఏమీ ఉండకూడదు, షుగర్ పార్టికల్స్ ఏమీ లేకుండా బాగా మంచి క్యారమిల్ అయిన దాకా దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా క్యారమిల్ వచ్చేసిన తర్వాత కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి పాలు యాడ్ చేస్తే పొంగుతాయి, అందుకే ఫస్ట్ కొంచెమే యాడ్ చేశాను. చూసారా, నేను యాడ్ చేసింది ఒక టీ గ్లాస్ కూడా ఉండదు, కానీ పొంగు వచ్చేసింది. అందుకోసమే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం ఆ పొంగు తగ్గిన తర్వాత మిగిలిన పాలు కూడా వేసుకుంటూ ఆ క్యారమిల్ మొత్తం కరిగిన దాకా తిప్పుకోవాలి. ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకోవడం వల్ల పొంగిపోకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఈ క్యారమిల్ అంతా కరిగిన దాకా తిప్పుతూ ఉండాలి. వన్స్ ఇలా క్యారమిల్ అంతా కరిగిన తర్వాత ఒకసారి అలా మొత్తం కదుపుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 ఎగ్స్ని నీట్గా మంచిగా కథ చూసుకొని పగలకొట్టి పెట్టుకోవాలన్నమాట. ఈ 2 ఎగ్స్ని నీట్గా బీట్ చేసుకోవాలి. 2 ఎగ్స్ కూడా మంచిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, లేదంటే మంచిగా స్మెల్ వచ్చేస్తుంది, మంచిగా అనిపించదు. కాబట్టి దీంట్లో కొంచెం బాగా అనిపించడానికి వెనిలా ఎసెన్స్ వేశాను, గుడ్డు స్మెల్ తెలియకుండా. ఎసెన్స్ లేని వాళ్ళు మన దగ్గర ఉండే యాలకుల పొడి వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, మంచిగా అంతా బీట్ అయ్యి ఎగ్ స్మెల్ అంతా పోయి కొంచెం ఫ్లఫీగా అనిపించిందాక ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం చూసారా నొరగా వచ్చింది, అంతసేపు బీట్ చేసి తర్వాత ముందుగా మనం తెచ్చుకున్న పాలు ఉన్నాయి కదా, క్యారమిల్ చేసుకున్న పాలు, అవి చల్లార్చుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి యాడ్ చేయకూడదు, అంతా కలవదు. ముందు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా మొత్తం ఇలాగా హాఫ్ పాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బీట్ అయ్యి మొత్తం కలిసింది అన్నప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న పాలు కూడా మిగిలిన పాలతో కలుపుకోవాలి. ఇలా బీట్ చేయడానికి ఒక 1 మినిట్ పడుతుంది. ఖచ్చితంగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకోకపోతే అక్కడక్కడ కలిసి అక్కడక్కడ కలవకుండా ఉడికిన తర్వాత కూడా మంచిగా అనిపించదు. అంతా బీట్ అయిన తర్వాత ఈ పాలు మిగిలిన పాలలో కలిపేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి, మొత్తం కలిసిందా లేదా తెలిసేదానికి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే దీన్ని సపరేట్గా వడకట్టుకోవాలి. అక్కడక్కడ పార్టికల్ ఉండిపోతాయి, షుగర్లోవి కానీ ఇంకేదన్నా కానీ ఉండిపోతాయి, కాబట్టి కంపల్సరీ తేరు పట్టాలి. ఇలా కలిసిపోయిన వాటిని ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం జల్లెడ పెట్టి ఇలా తేరు పట్టుకున్నామంటే సరిపోతుంది. నీట్గా అంతా ఏదైనా పార్టికల్స్ ఉన్నా ఎగ్లో మరి కలవని మిక్చర్ ఉన్నా కానీ మొత్తం అంతా వచ్చేస్తుంది. చూసారా ఎలా ఉందో చూడండి. కావాలంటే కొంచెం పార్టికల్స్ అక్కడక్కడ మిగిలిపోయాయి అనమాట, కరగని చక్కెర కొన్ని పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా అంతా తీసేసి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మనం దేంట్లో అయితే స్టీమ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ. కావాలంటే మీరు 2 రకాలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ బౌల్లో కొంచెం, ఇంకొక బౌల్లో కొంచెం, మీకు నచ్చిన షేప్ కావాలనుకున్నప్పుడు నచ్చిన బౌల్లో యాడ్ చేసుకోవచ్చు. అంతే, మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో సేమ్ అలాగే స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లిడ్ అయితే మైక్రోవేవ్ ఫ్రీ, సో నేను అందుకనే దీంట్లో కూడా పెట్టాను. బాగా వర్క్ అయింది, ఏం పాడవ్వలేదు కూడా మొత్తం. అంతే, మనం ఇప్పుడు ఇడ్లీ అయితే ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకొని జస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నామంటే తెలిసిపోతుంది. ఇలా చూసామో చెక్ చేసామంటే చాక్కి నీట్గా ఏది కలర్ అంటుకోకుండా ఏం అంటుకోకుండా వచ్చిందంటే కుక్ అయిపోయినట్టే. అంతే, ఇంకా తీసి చల్లార్చుకోవడమే. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా, అటు ఇటు కదులుతూ డెలీషియస్గా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం పిస్తాచు నట్స్ మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ అలా కొంచెం అలా స్ప్రెడ్ చేసుకొని టేస్ట్ చేసామంటే చాలా బాగుంటుంది. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు. ఈరోజుకి ఇంతే, బాయ్ బాయ్.